ఏ గైస్ ఇవాళ శనివారం మాల్కొండ వెళ్ళాలని నేను బండి బయట పెట్టుకొని నీట్గా బండి అంతా కడిగేశాను. బండి కడుక్కున్న తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి తర్వాత మా బ్రదర్కి ఫోన్ చేశాను అనమాట, వాడిని కూడా రమ్మని. కానీ వాడు రాత్రి ఉదయించే సూర్యుడు కాబట్టి పొద్దున్నే నేను ఎంత సోపు చేసినా ఫోన్ ఎత్తలేదు. సరే ఇక్కడ వచ్చేటట్లే అని చెప్పి నేనే బయలుదేరిపోయా. ఒక అరగంట బయలుదేరిన తర్వాత మొత్తానికి మాలకొండ వచ్చేసా. ఇక్కడ ఆగి నేను ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకోవాలి. ఎంత అక్కయ్య? ఒకటి ఒకటి చాలు. కొబ్బరికాయలు తీసుకొని నేను బయలుదేరిపోయాను అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టికెట్ ఒకటి తీసుకొని పార్కింగ్ టికెట్ పైకి వెళ్ళాలి. ఫైనల్లీ పైకి చేరి నేను పార్కింగ్లో బండి పెట్టి కాళ్ళు చేతులు కట్టుకొని దర్శనానికి బయలుదేరాను అనమాట. సో ఇప్పుడైతే క్యూలో నిలబడ్డాను. వీళ్ళందరం దాటుకొని అక్కడ దాకా వెళ్ళేసారు. తల ప్రాణం తోకొచ్చేలా ఉంది. మొత్తానికి 1:30 దూరం నిలబడి దర్శనం చేసుకున్న తర్వాత బయట వీడియోస్ తీసుకుంటూ బయటకు వస్తుంటే ఇక్కడే శివాలయం దగ్గర ఉన్న పంతులు గారు చూసి వీడియోస్ తీయకూడదు అని చెప్పారు. కాబట్టి అక్కడ వరకు వీడియోస్ ఆపేసి నేను మళ్ళీ లక్ష్మీదేవి దగ్గరికి బయలుదేరాను. 2 పెద్ద కొండరాల మధ్య చిన్న సందు ఉంటుంది. ఈ సందులో ఎంతటి లాభాలు వచ్చినా కూడా ఈజీగా వెళ్ళొచ్చంట. ఇది ఎక్కడ మాసం మనకైతే తెలియదు. త్వరగా లక్ష్మీదేవి దగ్గర కూడా దర్శనం తీసుకున్న తర్వాత కిందకైతే బయలుదేరానమాట. ఇక్కడ ఎక్కడ చూసి కోతులే ఉన్నాయి. పాపం నేను ఇందాక వచ్చేటప్పుడు ఒక ఆంటీ అయితే చీర పట్టుకొని కోతి లాగింది అనమాట. కొంత దెబ్బకు దడుచుకుంది ఆంటీ. నెక్స్ట్ లడ్లు కొనుక్కొని మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి కొండ దిగేసి కింద సోడా కొట్టుంటే దాని దగ్గర సోడా తాగి ఇంటికి బయలుదేరానమాట. ఇవాళతో ఇలా గడిచిపోయింది. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి.